పగలగొట్టి మిమ్మల్ని లాక్కుని వ్యాన్లో వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లి బంధించారు. అంతేకాదు, మీ సతీమణిని దుర్భాషలాడారు. భయంకరమైన నోటితో చెప్పడానికి వీళ్ళని దుర్భాషలాడారు. మీ కుమారుణ్ణి చిత్రవద చేసి కొట్టారు. ఆ రోజున స్పందించినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం చేస్తున్నాం. ఆవేదన పడ్డాం మేము. కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నటువంటి ముద్రగడ పద్మనాభాన్ని ఎందుకు ఇంత హెరాస్ చేస్తుంది ఈ ప్రభుత్వం అని ఆవేదన పడ్డామని మనం చేస్తున్నాం. అంతేకాదు, మీ ఉద్యమానికి సంబంధించినటువంటి, మీకు సంబంధించినటువంటి, మన ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలను చూపిస్తున్నారని సాక్షిని 15 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఓతో చెప్పి, ఆఫీసర్లతో చెప్పి బెదిరించి 10-15 రోజుల పాటు సాక్షిని కనిపించుకోకుండా ఎంఎస్ఓలతో చెప్పి తీయించేసినా కూడా మేమే భయపడలా, బాధపడలా. సాక్షికి నష్టం జరిగిందనుకోరా. ఒక మంచి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతని పక్షాన మనం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఉంటారు బహుశా. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా. మిమ్మల్ని జైల్లో పెట్టి, జైలు కాదు ఆసుపత్రిలో పెట్టి మిమ్మల్ని హింసిస్తుంటే మేము ఆ రోజున గుర్తుండే ఉంటుంది, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు ఆయన నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారు, నేను, అనేక మంది కాపు ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ సమావేశమై ఒకటే చెప్పాం, వంగవీటి మోహన్ రంగారావు గారిని మేము ఆ రోజు కోల్పోయాం. ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముద్రగడ పద్మనాభం విషయంలో అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తిస్తే కాపు జాతి సహించదు అని చిరంజీవి గారు, అలాగే దాసనారాయణరావు గారు వెలుగెత్తి చాటినటువంటి సంఘటన మర్చిపోయారని మనం చేస్తున్నాం. దాన్నంతా మేము కదా ఆర్గనైజ్ చేసిందని మనం చేస్తున్నాం. మేము ఇంకో మాట నాకు చాలా బాధేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు అని. ఎందుకని మాకు ముసలి కన్నీరు కార్చవలసినటువంటి అవసరం? మీరు ఒక ఉద్యమంలో నడుస్తున్నారు కాబట్టి, మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఒక జెన్యూన్ కాజు గురించి మీరు ఫైట్ చేస్తున్నారు కాబట్టి మీ వెంట మేము ఉండాలనేటువంటి తాపత్రయపడ్డాను తప్ప ఇవాళ ముసలి కన్నీరు కాదనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మాట్లాడతారు, అదేవిధంగా యనమల రామకృష్ణ గారు ఎన్నో మాట్లాడతారు, లేదా నారాయణ గారు ఎన్నో మాట్లాడతారు, కళా వెంకటరావు గారు ఎన్నో మాట్లాడతారు. వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మోసం చేసిన వారు కాదా అవునా చెప్పని అడుగుతా ఉన్నా. మీ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నిరాహార దీక్ష వెలింపజేసి మళ్ళా పారిపోయినటువంటి వ్యక్తులు కాదా వీళ్ళందరూ? వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఏదో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నారు. దయచేసి మీరు మాట్లాడకూడదని మనం చేస్తున్నాం. కాపు ఉద్యమానికి ఎప్పుడూ అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిలో ఏ విధమైన మార్పు లేదు, గమనించమని మనం చేస్తున్నాం. ఎన్ని నష్టాలైనా కష్టాలైనా సరే మేము మీరు చేస్తున్న ఉద్యమానికి అండగా నిలబడ్డాం తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. రాజకీయాల గురించి ఇంకా మాట్లాడారు మీరు, మాకు బాధేసింది. ఏం మాట్లాడారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో 2-3 పోటీ పెడతారు. రాజకీయాలు జరుగుతాయి. రాజకీయాల గురించి మీరు కాదు మాట్లాడవలసింది. మీరు ఎత్తుకున్నటువంటి ఉద్యమాన్ని మీరు గార్చేటటువంటి వాళ్ళనేమో భుజాన ఎత్తుకుంటారు, మమ్మల్ని ఏమో మీరు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందువల్ల నేను చెప్పదలుచుకున్నటువంటి మరొక అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాపుల్ని బీసీలో చేర్చేటటువంటి ప్రక్రియను పూర్తి చేయకోకుండా అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తన చేస్తూ ఉన్నది. వారు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినటువంటి సందర్భాలే ఉన్నాయి తప్ప మంచి చేసినటువంటి సందర్భాలు లేవు. చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి. మాకు ఆ చిత్తశుద్ధి ఉంది, మేము ముందుకు వెళతాం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక్కటే మనవి చేస్తున్నా, తుని సంఘటన జరిగింది, రైలు తగలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు తగలబెట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బొత్స సత్యనారాయణ గారి మీద కేసు పెట్టారు, నా మీద కేసు పెట్టారు, ముద్రగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టారు, అనేక మంది మీద, అనేక ఇతర రాజకీయ పక్షాల మీద కేసులు పెట్టారు. మాకు మీకు గుర్తుండే ఉంటుంది, కరుణాకర్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు పిలిచి అనేక సార్లు ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుపుతుందని చెప్పారు. ఇన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా మేమేం వెనుకాలేదే.
మీ పక్షాన ఉండడానికి ప్రయత్నం చేశామే. మీ పక్షానంటే మీరు న్యాయం చేశారని, మీరు ధర్మం చేశారని, మీరు ధర్మంగా ముందుకు పోతున్నారనేటువంటి భావంతో ఉన్నాం తప్ప రాజకీయాలు మిళితం చేసి మాట్లాడాలని మేము అనుకోలేదు. మీరు దయచేసి రాజకీయాలు మిళితం చేసి మాట్లాడవద్దు. చంద్రబాబును వెనకేసుకొచ్చి మాట్లాడారంటే మిమ్మల్ని భగవంతుడే మాకు కాపాడాలి తప్ప మరొకటి కాదని మనం చేస్తున్నాం. నేను ఒకటే చాలా స్పష్టంగా ఈ రోజున చెప్పదలుచుకోలేదు ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధితో ఉన్నది. దీన్ని మసిబూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి కాపుల పట్ల సరైనటువంటి అవగాహనలో లేడు, మోసం చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కాపు సోదరులందరికీ కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన వలన పార్టీకి నష్టం చేయాలని వక్రీకరించి కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. దానిలో తెలుగుదేశం నెంబర్ 1. తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప దానివల్ల నష్టం జరగవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తప్పు మాట్లాడలేదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, దానికి కావాల్సిన చిత్తశుద్ధితో మేము పనిచేస్తాము. దీన్ని వక్రీకరించి కాపులకు వ్యతిరేకమైనటువంటి ఒక థీరీని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని శక్తుల్ని ఉసిగొలుపుతున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదు. కాపుల్ని ఈ రాష్ట్రంలో మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. 6 నెలల్లో సమస్యల పరిష్కారం చేస్తామని 5 సంవత్సరాలు అవుతున్నా కూడా సమస్యను నానబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 5,000 కోట్ల రూపాయలు ఇస్తానని కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిన దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారికి కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. ఇది గమనించాలని మనం చేస్తున్నాం. దుర్గతో మాట్లాడేది ఏంటి? మాట్లాడుతున్నాం ఇప్పుడు ఫోన్లో. ఇప్పుడు రాజకీయాల్లో ముద్దగడ పద్మనాభం గారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. మీరు అన్నట్టుగా బోండా ఉమ్మ కూడా కాపుల గొంతు చంద్రబాబు నాయుడు గారు కోశారన్నారు. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు కాపు వ్యతిరేకి. వంగవీటి మోహన్ రంగా మరణానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు కాదా చెప్పమంటున్నా. కాపు ద్వేషి ఎవరైనా ఉంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, మేము కాదు. మమ్మల్ని చిత్రీకరించాలనే ప్రయత్నం విఫలమవుతుంది. మేము కాపుల పట్ల, అన్ని కులాల పట్ల, నాట్ ఓన్లీ కాపులు, అన్ని కులాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి రాజకీయ పార్టీ. వైఎస్ఆర్ వారసత్వంతో ముందుకొచ్చినటువంటి రాజకీయ పార్టీ, అంతే తప్ప మరొకటి కాదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను ఒకటే మనం చేస్తున్నా, మళ్ళా ఇంకోసారి చెప్పదలుచుకున్నా. కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని ఎవరైనా కాపుల్లో సీనియర్స్ లేవా, సమర్థులు లేరా? పాపం చంద్రరాజప్ప గారికి ఇచ్చారు. ఆయన కానిస్టేబుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన పెట్టి ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి చంద్రబాబుకే చెల్లుతుంది తప్ప మరొకరు చెల్లదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా ఓకే, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.